ఏమైందమ్మా అలాగే ఏడుస్తున్నావు? నా ఏడుపుకు కారణం ఏమని చెప్పను? చెప్పమ్మా, ఏమైందో? ఒకప్పుడు తెలుగు భాషలో చాలా అక్షరాలు ఉండేవి, కానీ ఇప్పుడు చాలా వరకు అంతరించిపోతున్నాయి. కొన్నాళ్లకు మొత్తం అంతరించిపోతాయేమోననే భయం కలుగుతుంది. తెలుగు అక్షరాలు సుందరంగా సరళంగా ఉంటాయి. తేనెలొలికే రసవత్తరమైన లోపితో పద్య గద్య పాటల కవితల సూక్తుల పొడుపు కథల గేయాలతో ఎందరినో అలరింపజేస్తున్నాయి కదా. కొన్నాళ్ళకు అవన్నీ మరుగైపోతాయేమోననే నా భయం. అలా బాధపడకు తల్లి, అలా ఎప్పటికీ జరగదు. కొన్ని అక్షరాలు పోయినంత మాత్రాన తెలుగు భాషకి ఏమీ కాదమ్మా. దేశ భాషలందు తెలుగు లెస్సగానే ఉంటాయి, కానీ లెస్ కానే కాదమ్మా. కాబట్టి అందరం తెలుగు భాషని గౌరవిద్దాం మరియు కాపాడుకుందాం. జై 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 తెలుగు తల్లి. ధన్యవాదములు.